ఎవ్రీ స్టార్టప్ హ్యాస్ అ స్టోరీ. అంటే ఒక స్టార్టప్ చేయాలి అంటే ఏదో కథ ఉంటుంది దాని వెనకాల. సో నాది కూడా ఒక కథ ఉంది దాని గురించి. ఇట్స్ అబౌట్ 2005. మా అమ్మ ఎప్పుడైతే మలేరియా అటాక్ అయిందో ఆఫ్రికాలో, నైజీరియాలో, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశారు ఇండియాకి వచ్చేయమని. సో అమ్మ వచ్చాక అమ్మతో పాటు నాన్న కూడా ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఏం చేయాలి ఉట్టి కూర్చొని అని నాన్న అన్నాడు, నేను అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తాను అని. అండ్ అమ్మ రికవర్ అయింది నోని జ్యూస్తో. ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. సో ఆ నోని జ్యూస్ తాగి అమ్మ రికవర్ అయ్యారు. మా బాబు కూడా అండర్ వెయిట్ పుట్టాడు, 1.5. అండ్ 4 months వరకు అదే వెయిట్ ఉండేసరికి మేము మా ఓన్ రిస్క్ తీసుకొని వాడికి నోని జ్యూస్ పట్టడం అయింది. సో నోని జ్యూస్ పట్టినప్పుడు మా బాబు ఇమీడియట్లీ 1 monthలో 750 grams గెయిన్ చేసే వరకు వెయిట్. అప్పుడు మాకు అనిపించింది ఇదేదో ఫ్రూట్లో ఏదో మ్యాజిక్ ఉంది. అమ్మకి అండ్ మా బాబుకి ఇద్దరికి ఇంత బాగా పనిచేసిందంటే ఇది కంపల్సరీ మనం కల్టివేట్ చేయాలి అని. సో అప్పుడు నేను మా హస్బెండ్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఫామ్ ల్యాండ్స్ కొన్నాము. అండ్ నాన్న ఇండియాలో సెటిల్ అయిపోయి నోని తోట పాలేకర్ గారి దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకొని చెన్నైలో ఒక కంపెనీ ద్వారా నోని ఫ్రూట్స్ తెప్పించుకొని వాళ్ళకి బైబ్యాక్ కాంట్రాక్ట్లో మేము అగ్రికల్చర్ స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసింది 5 ఎకరాలతో, ఇప్పుడు 50 ఎకరాలు. బైబ్యాక్ కాంట్రాక్ట్లో మనం ఎప్పుడు వాళ్ళకి పండ్లు ఇస్తూనే ఉండాలి. అండ్ ఇది ఇయర్ లాంగ్ హార్వెస్ట్. సో కానీ పేమెంట్స్ అలా వచ్చేవి కాదు, ఎందుకంటే మనం వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నాం కాబట్టి రెగ్యులర్గా పేమెంట్స్ వచ్చేవి కాదు. నెల ఈ ఛాలెంజెస్ అవడంతో మన జేబులోంచి పైసలు పోవాల్సి వస్తుండే. అయితే ఇంకా నేను మా హస్బెండ్ అన్నాము చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది, లక్షలలో ఎవ్రీ మంత్. సో మన వరకు చెట్లు పెట్టుకొని మిగిలింది తీసేద్దాము అని. సో నాన్న అన్నారు, లేదు ఇంత మంచి ఫ్రూట్ ఏదైతే మన ఇండియన్ ఆరిజిన్, దాన్ని ఇండియన్ మల్బెరీ అని ఇంగ్లీష్లో అంటారు, తోగరి చెట్టు అని తెలుగులో, అండ్ అశుక అని సంస్కృతిలో. సో ఇది మన ఇండియన్ ఆరిజిన్ ఫ్రూట్, దీన్ని మర్చిపోయారు. అలాంటిది మనకి అమ్మ ఇంకా మీ బాబు వల్ల పరిచయం అయినప్పుడు దీన్ని లోకానికి మళ్ళీ పరిచయం చేయాలి. సో ఒక 1 year ఛాన్స్ ఇవ్వు, నేనే సొంతంగా ఏదైనా జ్యూస్ తయారు చేసి మనము మన సొంతంగా అమ్ముదాము, బైబ్యాక్ కాంట్రాక్ట్ టర్మినేట్ చేసేద్దాము, ఆపేద్దాము అని. సో 1 year నాన్న టైం తీసుకొని ట్రెడిషనల్గా ఫర్మెంటేషన్ ప్రాసెస్లో నోని జ్యూస్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అది నాన్న ప్యాషనేట్గా అగ్రికల్చర్ చేస్తూ ఈ నోని జ్యూస్ తయారు చేయడము అండ్ మామూలుగా ఒక బాటిల్లో అందరికీ తెలిసిన వాళ్ళకి అమ్మడము అలా అయ్యేది. కానీ ఇలా 2006 నుంచి 2016 వరకు 10 సంవత్సరాలు ఇదే జరిగింది. ఒక్క నయ పైసా రాలేదు. అంత పెట్టడమే డబ్బులు తప్పించి రిటర్న్స్ రావట్లేదు, ఎందుకంటే కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదు. ఇది ఒక గుడ్ కాజ్ లాగా మేము స్టార్ట్ చేసి అలాగే కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ నేను హాలిడేకి వచ్చినట్టు 2016లో కూడా ఆ ఇయర్ వచ్చాను. నాకు ఎందుకో ఇండియాలో ఉండిపోయి అసలు ఇది ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం అన్ని డబ్బులు కూడబెట్టి ఇండియాకి పంపిస్తే మనం 10 సంవత్సరాల నుంచి పెట్టడమే అవుతుంది కానీ మనకి రిటర్న్స్ రావట్లేదు అని ఒక 1 year నేను ఇండియాలో ఉండిపోతా అని మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశాను. సో అతను అర్థం చేసుకొని నా రిటర్న్ టికెట్ ఉన్నా కూడా నేను 3 పిల్లల్ని వేసుకొని ఇండియాలో ఉండిపోయాను అబ్రప్ట్గా. సో మా హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళిపోయారు, ఆయన బిజినెస్ అక్కడ నైజీరియాలో, ఇంకా నేను ఇక్కడ. నోని జ్యూసే ఒక్కటి నా చేతిలో ఉంది, నోని కల్టివేషన్ ప్లస్ కొన్ని వరి, పసుపు, మిర్చి, కూరగాయలు ఇలా కల్టివేట్ చేసేవాళ్ళు. కానీ పేరు అనేది, బ్రాండ్ అనేది లేదు. సో అప్పుడు నేను చెక్ ఆర్గానిక్స్ అని పేరుతో స్టార్ట్ చేశాను. చెక్ అంటే మా సగము చెకోటీలో చెక్ అండ్ ఆర్గానిక్స్. సో వీఆర్ ఆల్సో ఛాలెంజింగ్, కావాలంటే చూసుకోండి అది ఆర్గానికా కాదా అని. సో ఆ కాన్ఫిడెన్స్తో వీ స్టార్టెడ్ చెక్ ఆర్గానిక్స్. అండ్ మా హస్బెండ్ ఎవ్రీ 3 months రావడము, నాకు సపోర్ట్ చేయడము, అలా నేను 2 years చూశాను. ఆ 2 years ఇండియాలో ఉండి నాట్ జస్ట్ బిజినెస్ కానీ ఒక మంచి సరౌండింగ్ క్రియేట్, లైక్
పేరెంట్స్ ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్, అంటే వాళ్ళతోటి ఎన్నో సంవత్సరాల తర్వాత పేరెంట్స్ తోటి ఉండడము, గ్రాండ్ చిల్డ్రన్ తోటి పేరెంట్స్ ఎంజాయ్ చేయడము, ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఇండియాలో ఉండడమే కరెక్ట్. మనము బయట దేశంలో నేర్పినవి మా పిల్లలు అనుభవంతో నేర్చుకుంటున్నారు అని. అండ్ చెక్ ఆర్గానిక్స్ చేస్తూ కూడా ఎన్నో ఛాలెంజెస్ ఆర్గానిక్ కల్టివేషన్లో కూడా ఉంటాయి. కలుపులు మాన్యువల్గా తీయాలి, మనం కెమికల్స్ వేయము. సో ఇలాంటి ఛాలెంజెస్ తోటి ఖర్చులు పెరిగిపోతాయి. కానీ బయట మార్కెట్లో అమ్మేటప్పుడు మనకి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ ధరలే ఇస్తారు, కానీ ఆర్గానిక్ అని సర్టిఫైడ్ ఉన్నా వాళ్ళు మనకు అంత కాస్ట్ ఇవ్వరు. సో అది కూడా లాసెస్. అయితే ఎందుకు మనం ఎడ్యుకేటెడ్ ఉండి ఎందుకు లాసెస్లో అవుతున్నాము, దీన్ని ఇంకేదన్నా చేయొచ్చు అని ఆ 2-3 ఇయర్స్ పీరియడ్లో నా ఆలోచన మారింది. అప్పుడు కూడా ఛాలెంజెసే ఉండే, సక్సెస్ ఇంకా అవ్వలేదు, ఇంకా అర్థం చేసుకుంటున్నాను బిజినెస్ని. అప్పుడు నాకు కోవే పరిచయం అయింది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. అక్కడ ఏంటంటే అందరూ బిజినెస్ ఉమెన్ కలుసుకోవడము, ఒక్కొక్కళ్ళ స్టోరీ షేర్ చేసుకోవడము, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లోన్ రికమెండేషన్స్ ఉంటాయి అలా. అయితే నేను ఇవన్నీ వస్తుంది నాకేమైనా బెనిఫిట్ అని కాదు, జస్ట్ జాయిన్ అయ్యాను. కానీ అక్కడి నుంచి నాకు వేరే వాళ్ళు పరిచయం అవడము, నేను ఈడిపి కోర్స్ చేయడము, అలా ఇప్పుడు నేను 9 సంవత్సరాల నుంచి కోవేతో అసోసియేట్ అయ్యి ఇప్పుడు నేను కోవే తెలంగాణ చాప్టర్కి ట్రెజరర్ కూడా పనిచేస్తున్నాను. అయితే అది పక్కన పెట్టంగా నేను నేర్చుకుంది చాలా ఉంది బిజినెస్ ఉమెన్ లాగా ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఆల్సో. అయితే ఈ ఛాలెంజెస్ ఎప్పుడైతే కలుపులు తీయాలి, మనము రైస్ని రైస్ లాగా అమ్మితే నాకు 80 రూపాయలు కూడా వచ్చేవి కాదు, బయట మార్కెట్లో అమ్మితే 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కస్టమర్కి ఏదో 30 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది అంతే. కానీ అన్ని టన్నుల రైస్ నేను ఏం చేయాలి? సో దాంతో బై ప్రోడక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాం. ఎప్పుడైతే నేను రైస్ని రైస్ లాగా అమ్మితే నాకు ఇప్పుడు 90 రూపాయలకి అమ్ముతాను, అదే సున్నుపిండి 100 గ్రాములు 100 రూపాయలకి అమ్ముతాను. సో బై ప్రోడక్ట్ చేయడంతో మనకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఒక సస్టైనబుల్ బిజినెస్ అని అర్థమైంది. సో అక్కడి నుంచి మా ఫామ్లో ఉన్న ఏ ప్రొడ్యూస్ ఉన్నా దాన్ని బై ప్రోడక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టాము. అలాగే కలుపులు ఏవైతే మనము ఆర్గానిక్ కల్టివేషన్లో కలుపులను పీకి పడేస్తామో దానిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి చెట్లకి. ఆ చెట్లని అర్థం చేసుకొని స్టడీ చేసి, ఎప్పుడు R&D కాన్స్టెంట్గా ఉంటుంది. సో స్టడీ చేసి ఆ మూలికల్ని ప్రోడక్ట్స్ లాగా తయారు చేసుకోవడము. సో అలా ఏంటంటే ఒక ప్రాపర్ 360 డిగ్రీ ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది బిజినెస్లో. ఆ ఫార్ములా అర్థమయ్యి మాకు ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది. సో మా హస్బెండ్ కూడా నాతో జాయిన్ అయ్యి ఇద్దరం కలిసి 2019 నుంచి వీఆర్ డూయింగ్ దిస్ చెక్ ఆర్గానిక్ బిజినెస్. యాక్చువల్లీ అగ్రికల్చర్ నేను కంటిన్యూ చేద్దాం అన్నప్పుడు మా ఇంటి వాళ్ళైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా అందరూ చుట్టాలైనా అసలు నువ్వు బయట దేశంలో వదిలేసి ఇండియాలో సర్వైవ్ అవ్వగలుగుతావా, అది కూడా అగ్రికల్చర్ అంటున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అలా అని అన్నవాళ్ళు చాలామంది, అందరూ ఆల్మోస్ట్ అన్నారు. కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో అమ్మ నాన్నకి నాకు ప్లస్ మా హస్బెండ్కి ఒక కల్టివేషన్ చేసి ఆర్గానిక్గా అన్ని ప్రోడక్ట్స్ అందించాలి అని ఒక సంకల్పం ఏదైతే ఉందో దట్ కెప్ట్ us అలైవ్. సో దానికి లాజిక్ లేదు, మనస్ఫూర్తిగా ఏదైనా పని చేయాలంటే దానికి లాజిక్ లేదు. సో అలా మేము కంటిన్యూ చేస్తూ వచ్చాము అండ్ ఆ ప్రోత్సాహమే ఇంతవరకు ఇన్ని విధాల మేము ఇన్ని ప్రోడక్ట్స్ తయారు చేయగలిగాము. అసలు ఆర్గానిక్ అని ట్రెండింగ్ అయితే ఉంది, కానీ అసలు ఛాలెంజెస్ ఏంటి రైతు లెవెల్లో అండ్ మార్కెటింగ్ లెవెల్లో ఏం ఛాలెంజెస్, ఒక 2 years పట్టింది నాకు. సో నేను ఒక్కదాన్నే అన్నీ ప్యాకింగ్ చేసుకోవడము, నేనే అన్నీ ఎలా పొలంకి వెళ్ళడము, పండ్లు తేవడము, వాటిని డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయడము ఇనీషియల్గా నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేశాను. ప్లస్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళిద్దరూ కొంచెము క్లీనింగ్ అలాంటి వడగట్టడము అలాంటివేవో కొన్ని పనులు చేసేవాళ్ళు నాకు హెల్ప్. కానీ
ప్యాకింగ్ నుంచి ఎవ్రీథింగ్ నేనే ఒక్కదాన్ని ఉండేదాన్ని. సో ఒక 2 years అర్థం చేసుకొని అగ్రికల్చర్ గురించి, మార్కెటింగ్ ఛాలెంజెస్ గురించి, దెన్ ఎవ్రీ 3 months మా హస్బెండ్ వచ్చి మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. బ్రాండింగ్, డిజైనింగ్ కానీ లేకపోతే ప్యాకేజింగ్ అన్నిటికీ. అలా ఒక 2 years 3 years నడిచింది. తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీ లేకుండా ఉండలేక. సో హీ షట్ డౌన్ హిస్ బిజినెస్ నైజీరియాలో. ఆయన బిజినెస్ క్లోజ్ చేసుకొని నాతోటి ఇండియాకి సెటిల్ అయిపోయారు ఇండియాలో. అక్కడి నుంచి 2019 నుంచి మా ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ అయింది చెక్ ఆర్గానిక్స్ బిజినెస్లో. అండ్ అక్కడ మా హస్బెండ్ అగ్రికల్చర్ చూసుకోవడము అండ్ అక్కడ ప్రొక్యూర్మెంట్స్ అన్నీ చూసుకోవడము, నేనేమో ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ప్రోడక్ట్స్కి మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడము, కస్టమర్ కేర్, అండ్ ఇద్దరం కలిసి ఫార్ములేషన్స్ చేయడము, ఇదంతా స్టార్ట్ అయింది కోవిడ్ టైం నుంచి. ఒక ఉమెన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి హస్బెండ్ సపోర్ట్, పిల్లల సపోర్ట్, పేరెంట్స్, ఇన్లాస్ అందరి సపోర్ట్ ఉండాలి. సో నేను ఎప్పుడైతే అనుకోకుండా ఇండియాలో సెటిల్ అయిపోయానో ఫస్ట్ సపోర్ట్ నా హస్బెండ్ చేశారు, అగ్రీ అయ్యి. తర్వాత మా మదర్ వీళ్ళందరూ కొంచెం పానిక్ అయ్యారు, ఇదేంటి నువ్వు ఇంకా అన్నీ వదిలేసి ఇండియాలో సెటిల్ అయిపోతా అంటే ఎలా అవుతుంది, ఆయన అక్కడ నువ్వు ఇక్కడ, ఇవన్నీ. కానీ మా హస్బెండ్ సరే నువ్వు అది ఇండియాలో ఉండి చేసుకుంటా అని నీకు కరెక్ట్ అనిపిస్తే ఒక 1 year 2 years ట్రై చేద్దాము అని. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అయింది, బట్ స్టిల్ హీ సపోర్టెడ్. అండ్ అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే మనము ఇండియాలో సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఎన్ఆర్ఐస్ ఉన్నప్పుడు మనము ఇండియా వదిలేసి బయట దేశాల్లో సంపాదించినప్పుడు అక్కడ లగ్జరీకి, అక్కడ డబ్బులు సంపాదనకి అలవాటు అయిపోతే ఇండియాకి వచ్చి అంత సంపాదించలేము. అండ్ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఈ భయానికి ఎవరు రారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐ ఉండి మన ఆత్మ ఇక్కడే ఉంటుంది. వి మిస్ అవర్ కంట్రీ ఆల్వేస్. అండ్ ఓన్లీ డబ్బుల గురించి అక్కడ సెటిల్ అయిపోవడమే కానీ ఎప్పుడైనా ఇండియాలో ఉన్న ఫ్రీడము, ఆ ప్రేమ, ఆప్యాయత, ఈ కంట్రీ ఇంకా వరల్డ్ ఎక్కడో లేదు. సో ఇక్కడ నేను సెటిల్ అవుతానంటే అఫ్కోర్స్ వీ వర్ వెరీ హ్యాపీ. కానీ ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్ అవుతాము అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండే. కానీ తొందరగా అర్థం చేసుకున్నాం మార్కెట్ని. యాక్చువల్లీ ఇప్పుడు నేను 2016 నుంచి చెక్ ఆర్గానిక్స్ వచ్చింది, కానీ దానికి ముందు కూడా నేను ఎన్నో రకాల బిజినెసెస్ చేసిన దాన్నే. కానీ నాకు కూడా హర్డల్స్ వచ్చాయి. అంటే నేను ఆరిఫ్లేమ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడు కెనడా నుంచి కాస్మెటిక్స్ వచ్చేవి. వెన్ ఐ వాజ్ ఎన్ ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత మమ్మీ అంది చిన్న చిన్నవి కాదు, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. సో దట్ వాజ్ అ హర్డల్. సో డిగ్రీ చేశాను. దెన్ మ్యారేజ్ అయింది. వర్క్ చేసేటప్పుడే మ్యారేజ్ అయింది. వర్క్ వదిలేయాల్సి వచ్చింది వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఎందుకంటే బెడ్ రెస్ట్ అది ఇది అన్నారు. కానీ ఆ జీల్ ఏదైతే ఉంటుందో మనము ఏదైనా చేయాలి, బిజినెస్ చేయాలి, ఏదో నేను ఖాళీగా కూర్చోవద్దు అన్నది అది ఎప్పుడు ఉండే నాకు. సో నాకు డాటర్ పుట్టినాక కూడా నేను అక్కడికి ఆగలేదు. మా హస్బెండ్కి చెప్పాను ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాను, నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటానని. అప్పటికే మేము ఆఫ్రికాకి వెళ్ళిపోయాము. చిన్న పాప అప్పుడే నర్సరీ స్టార్ట్ అయింది. ఇక నేను ఆ 3 గంటల్లో కూడా ఏమైనా చేసుకోవచ్చు కదా అని నేను జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ జ్యువెలరీ బిజినెస్ ఆ ఇండియన్స్ వరకు అమ్మేదాన్ని. అలా నాకు టైం గడిచిపోయేది. సో ఆ జీల్ ఏదైతే ఉందో ఏదో చెయ్యాలి అని, ఆటంకాలు వచ్చినా కూడా రివర్ ఫ్లో లాగా మనము వెళ్తూనే ఉండాలి. ఎక్కడెక్కడ ఛాన్సెస్ దొరికితే అక్కడ మనము ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉండి మనం వదిలేసుకుంటే ఇంక అక్కడికే మన జర్నీ ఆగిపోతుంది. అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే జస్ట్ బిజినెస్ చేయడం కాదు, దాంట్లో మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, దాంట్లో మన ఒక పట్టుదల బిల్డ్ అవుతుంది, ఒక ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలా మటుకు మన ఉమెన్ ఏంటంటే ఏదైనా ఖర్చు పెట్టాలి అన్న హస్బెండ్ అడగాలి పైసలు, లేకపోతే మన దగ్గర డబ్బులున్నా మనము సమాధానం ఇవ్వాలి. ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ చాలా మటుకు మనం కాన్ఫిడెన్స్తో ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే మన బిజినెస్ నడిపించినప్పుడు మనకి మన కష్టాజీతం అనేది ఒక హక్కు ఉంటుంది. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు కూడా ఎన్నో సంవత్సరాలు లేకుండే. బట్ తర్వాత నాకు అనిపించింది దట్ అది ఒక లిబర్టీ, అంటే నా ఇష్టం వచ్చింది నేను కొనాలి, ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఆ చిన్న లిబర్టీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెసే కాదు, ఇవన్నీ రకాల కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ చిల్డ్రన్ ఇండిపెండెంట్ అవుతారు, ఎందుకంటే మనం ఎన్నో విధాల బిజీ అవుతాము. సో దానివల్ల చిల్డ్రన్ వాళ్ళు ఓన్గా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, వాళ్ళు ఓన్గా ఎప్పుడైనా వండుకోవాల్సి వస్తుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీ యునైటెడ్గా ఉంటారు. ఇప్పుడు నేనే అన్నీ చూసుకుంటే నాకు అమ్మ అవసరం ఏముంటుంది? సో నేను బిజీ ఉన్నాను వేరే పనులలో, కాబట్టి అమ్మ కూడా ఇన్వాల్వ్ అయ్యి, సరే నేను నీకు నీ పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు లేనప్పుడు నీకు వండి పెడతాను, ఇలాంటి ఆప్యాయత అనురాగాలు ఐ థింక్ బికాజ్ ఐఎమ్ అ బిజినెస్ ఉమెన్ నాకు ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఒక అండర్స్టాండింగ్, అంటే హస్బెండ్ వైఫ్ మామూలుగా దంపతుల్లాగా అండర్స్టాండింగ్ వేరు, తల్లిదండ్రులాగా అండర్స్టాండింగ్ వేరు, కానీ ఒక ఉమెన్ పైకి వెళ్తున్నప్పుడు, వెన్ షీ ఈజ్ గెటింగ్ పాపులర్, సక్సెస్ అవుతున్నప్పుడు హస్బెండ్ కూడా అంత ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడము అనేది మన బాండింగ్ మీద ఒక పెద్ద టెస్ట్. అండ్ ఆ విషయంలో మా హస్బెండ్ చాలా సపోర్టివ్. ఎన్నోసార్లు నా బ్యాక్ బోన్ అతను, బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేస్తారు, కానీ ఎప్పుడు ఫ్రంట్ నేనే కనిపిస్తాను నా బిజినెస్లో. కానీ ఎక్కడ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలంటే ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి మన ఇద్దరు రిలేషన్షిప్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉండి, ఎంత ఫార్వర్డ్గా సొసైటీ నన్ను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అన్నా కూడా, నేను ఇంటికి వస్తే ఆయనకన్నా తక్కువ, ఒక మెట్టు తక్కువ భార్యనే, అండ్ ఆయనకి నేను సేవ చేయాల్సిందే. ఆ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఒక మెట్టు తగ్గి ఆ భార్య అనేది గుర్తుపెట్టుకుంటామో, అప్పుడు హస్బెండ్ కూడా నేను నా వైఫ్ని సపోర్ట్ చేయాలని ఒక మెట్టు ఎక్కి మనల్ని ఎక్కిస్తారు పైకి బిజినెస్లో. సో ఆ అండర్స్టాండింగ్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ లక్కీ దట్ అన్ని విధాల పేరెంట్స్ కానీ, బిజినెస్ కానీ, పిల్లలు, హస్బెండ్ అందరూ, అండ్ ప్లస్ మై బ్రాండ్ ఈజ్ ఆల్సో లైక్ అ పాజిటివ్ ఎనర్జీ ఎవ్రీవేర్. అందుకే ఐ థింక్ ఇట్స్ అ సక్సెస్ జర్నీ. ఈ జర్నీలో, బిజినెస్ జర్నీలో ఎక్కడైతే పాసిబిలిటీస్ అనిపించవో, అంటే ఏదో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆల్వేస్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫైండ్ అ న్యూ పాసిబిలిటీ, వేర్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫైండ్ అ న్యూ పాసిబిలిటీ. అదే నా మంత్ర. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 8 ఎకరాలు తీగ చెట్లు వేసాం, కూరగాయలు, తీగ కూరగాయలు అంటే బీరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అలాంటివి. ఒక జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3-4 days అంత పురుగు వచ్చేసింది. అండ్ ఆ టైమ్లీ అది యాక్షన్ తీసుకోక అంత పురుగు వచ్చేసిన పంటని మనం అమ్మలేము. సో మా హస్బెండ్ చాలా డిసప్పాయింట్. అది కూడా 8 ఎకరాలు పెట్టాము. అయితే మా హస్బెండ్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు, ఇంత ఖర్చు పెట్టి, ఇంత పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అని. నేను అన్నాను, సరే కాకరకాయలు అవైతే మనము పచ్చళ్ళు చేసేద్దాము. పుచ్చు మన పాతకాలంలో కూరగాయలు కెమికల్ ఫ్రీ ఉండేవి, ఆర్గానిక్ ఉండేవి, అప్పుడు కూడా పురుగులు వచ్చేవి. కానీ ఆ పుచ్చు తీసి పక్కన పెట్టి మిగిలిన కూరగాయ మనం తినేవాళ్ళము. ఇప్పుడు ఎందుకు చేయొద్దు అలా అని ఆ కూరగాయలన్నీ తీసుకొని ఆ పుచ్చులు తీసేసి మిగిలినవన్నీ మంచిగా ఉన్నవన్నీ కూరగాయలతోటి పచ్చళ్ళు చేసి అది మా చెక్ ఆర్గానిక్స్ బ్రాండ్లో అమ్మాము. అండ్ దట్ వాజ్ ఆల్సో గోయింగ్ వెరీ వెల్. అది కాకుండా బీరకాయలు ఉండే, బీరకాయలని నేను అన్నాను, సరే వదిలేసేయండి చెట్లని, అవే తీగలకి అలా పెరగని, ముదిరిపోని అని. అవి ముదిరిపోయినాక ఏమవుతుందంటే మొత్తం పీచు పీచు అవుతుంది. ఆ పీచే బాత్ స్పాంజ్. పూర్వకాలంలో బాత్ స్పాంజ్ అంటే అది ప్లాస్టిక్ బాత్ స్పాంజ్ కాదు. సో ఆ బాత్ స్పాంజ్ ఏదైతే లూఫా అంటారు దాన్ని, సో ఆ బీరకాయ పీచుని అలాగే ఫామ్ నుంచి నానబెట్టి ఆ పీచు అంతా తీసి దాంతో నాకు ఒకవేళ కూరగాయ అమ్మేదైతే బీరకాయని ఒక్క క్రేట్ అంటే ఒక 25 kg నాకు ఒక 50 రూపీసే ఇచ్చేది మార్కెట్లో. అంటే 25 కిలోల బీరకాయ 50 రూపాయలకి అమ్మేదాన్ని నేను, ఆర్గానిక్ ఉండి కూడా, బికాజ్ అది మార్కెట్ వాల్యూ. అయితే నేను ఎప్పుడైతే ఈ లూఫాస్ తయారు చేశానో అదే బీరకాయలతో ఒక్క బీరకాయ 50 రూపాయలకి ఇప్పటికీ అమ్ముతున్నాను నేను. సో
దీనివల్ల ఏంటి అంటే ఛాలెంజ్ వచ్చింది, రాలేదని కాదు, కానీ దానితోటి అక్కడ మనం ఆగిపోవద్దు, లేకపోతే డిస్కరేజ్ అవ్వద్దు. ఇప్పటికీ పంటలు పండిస్తున్నాము, ఇప్పటికీ ఛాలెంజెస్ వస్తాయి, కానీ ఒక్కటి మేము ప్రాక్టీస్ చేసింది ఏంటంటే వాట్ నెక్స్ట్. సరే ఇది కాలేదు, దీంతో ఇంకేదైనా చేయొచ్చా, ఇంకేదైనా నెక్స్ట్ అడుగు వేయచ్చా, అదే ఆలోచన ఉండాలి. ఫెయిల్ అయ్యాము ఫైన్, బట్ వాట్ నెక్స్ట్. ఆ ఎంతూజియాజం ఉండి వాట్ నెక్స్ట్ అనే యాటిట్యూడ్ ఉంటే nobody can stop you, and you should not stop with one failure. ఫస్ట్ నా అవార్డు వచ్చింది కోవిడ్ నుంచే, ఎక్సలెంట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ అని. సో దట్ గేవ్ మీ అ కాన్ఫిడెన్స్, అంటే నేను వెళ్ళే దారి కరెక్టే అని. తర్వాత నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ రావడము కంటిన్యూస్లీ. సో ఈ బిరుదులు రావడం కూడా అందుకు చాలా మేలు చేసింది, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ దట్ నేను వెళ్ళే దారి కరెక్టే అండ్ ఇట్ ఈస్. సో ఛాలెంజెస్ వచ్చేసి పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇంకొక బిజినెస్ అంటే అదొక బేబీ లాగే, దానికి నామకరణ చేయడమే కాకుండా దాన్ని నడిపించాలి కూడా. సో ఈ ఛాలెంజెస్ అనేది అంటే మనము especially when couples are in 40s, age of 40s and 50 మధ్యలో we go through difference in our own body, and then children కూడా టీనేజ్లో వచ్చేస్తారు, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. మనము ఆల్వేస్ అవైలబుల్ ఉండాలి. ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి, మన డ్రీమ్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. బట్ ఒకవేళ ఒక్కొక్కళ్ళు అండర్స్టాండింగ్ మంచిగా ఉండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అన్ని ఛాలెంజెస్ ఓవర్కమ్ అవ్వచ్చు. ఇలా రైతు కాకుండా మనం ఎడ్యుకేటెడ్ ఉన్నాం, మనం మార్కెటింగ్ తెలుసు, ఇంకో స్ట్రాటజీ చేయాలి అని మేము ఎప్పుడైతే బై ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసామో అప్పుడు ఒక హోప్ వచ్చింది దట్ ఎస్ మనము సస్టైన్ అవ్వచ్చు బిజినెస్లో. ఎందుకంటే బియ్యాన్ని బియ్యంలాగా అమ్మితే వాల్యూ తక్కువ, కానీ అదే నేను సున్నుపిండిలాగా అమ్మితే నాకు 100 గ్రాముల్లోనే 100 రూపాయలు ఇస్తారు. సో అలా కొంచెం కస్టమర్ సైకాలజీ అర్థం చేసుకొని, సస్టైనబుల్ బిజినెస్ అర్థం చేసుకొని, ఈ చెక్ ఆర్గానిక్స్ బ్రాండ్ ద్వారా మేము ఈ బై ప్రోడక్ట్స్ చేయడము. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఎప్పుడైతే మనము పేరు ప్రతిష్టలు వస్తుంటాయో, బిజినెస్ పెరుగుతూ ఉంటుందో, మనం అంతే ఆల్వేస్ ఆన్ టోస్, అంటే ఉరుకుతూనే ఉండాలి ఆ స్పీడ్లో, బిజినెస్ స్పీడ్లో. సో కొన్నిసార్లు హౌస్ నెగ్లెక్ట్ అయినా పిల్లలు అర్థం చేసుకుంటారు, కొన్నిసార్లు నాకు వంటకి టైం లేకపోయినా అమ్మ వండి పెడుతుంది, కొన్నిసార్లు ఈవినింగ్ నేను రిటర్న్ టైంకి రాలేకపోయినా హస్బెండ్ అర్థం చేసుకుంటారు. సో ఎప్పుడైనా ఒక ఉమెన్ సక్సెస్ అంటే ఆవిడ ఒక్కడే పని చేస్తే కాదు, ఇట్స్ ఎంటైర్ ఫ్యామిలీ యునైటెడ్గా సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దట్ ఈస్ మై total pure experience as an entrepreneur.